గారు సిద్ధంగా ఉన్నారు, ఫైనల్ గా తీసుకుందాం. చంద్రశేఖర్ గారు మంతన్ నుంచి. హలో చంద్రశేఖర్ గారు చెప్పండి. వెరీ గుడ్ ఈవినింగ్ భరత్ సార్, నేను మీ వీరాభిమాని సార్. థ్యాంక్ యూ అండి. మా భరత్ గారు తౌడు పోసిండు, కొట్లాట పెడుతుండు, ఏం చెప్పాలి? నేనా రాజకీయ పార్టీలా? బీసీలకు కోట శ్రీనివాసరావు కోడి చూపించినట్టు చూపించి అన్ని రాజకీయ పార్టీలు బీసీలతో ఆడుకుంటారు. కాంగ్రెస్ పార్టీ నేను చాలా పక్కా జర్నలిస్ట్ ఉన్నారు. చెప్పండి. అయితే సార్ ఒకటి, ఇప్పుడు బీసీ, నేను ఒక బ్రాహ్మణ్ సార్, ఒక లెక్చరర్ ని. బీసీలకి 42% ఇవ్వాలన్నది 100% కరెక్ట్ సార్. వాళ్ళు వెనుకబాటులో ఉన్నారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. మేము ఖచ్చితంగా, నేను ఒక చదువుకున్న లెక్చరర్ గా ఖచ్చితంగా వాళ్ళు ముందుకు రావాలి, డెవలప్మెంట్ కావాలి. ఎందుకనంటే ఆ తాడూరు శ్రీరన్నను చూస్తున్నా, ఎప్పటి నుంచో సీనియర్ అడ్వకేట్, తర్వాత చరణ్ కౌశిక్ అన్న, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఫైట్ చేస్తున్నారు వాళ్ళకు రావాలి. కాకపోతే ఒకటి ఏంటి అని అంటే సార్, ఎవరైతే వన్స్ ఒక లెవెల్ ఎమ్మెల్యే ఎంపీ అయిన తర్వాత వాళ్ళు పదవి అనుభవించిన తర్వాత వాళ్ళు క్రిమిలేయర్ కింద వాళ్ళు కొంత సాక్రిఫైస్ చేసి కొంత పేద వర్గాలు కింద ఉన్న వాళ్ళకు అవకాశం ఇస్తే, లాంటి వాళ్ళను, చరణ్ కౌశిక్ లాంటి చేస్తే ఒక్కళ్ళు 7 సార్లు 8 సార్లు పదవులు అనుభవించిన చాలా మంది 8 సార్లు అయ్యేసరికి లేదు. మరి రాజ్యాంగం అట్లా ప్రొహిబిట్ చేయలేదు. సుప్రీంకోర్టు క్రిమిలేయర్ పెట్టినా సరే దాని ప్రభుత్వాలు తిరస్కరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మొన్న దానిలో వర్గీకరణ సంబంధించిన జడ్జిమెంట్ లో క్రిమిలేయర్ కూడా పెట్టింది, కానీ క్రిమిలేయర్ ను పాటించట్లేదు. తర్వాత 2 తరాలు, సరే ఒక తరం వదిలేయండి, 2 తరాలు అనుభవించిన కుటుంబం 10 సార్లు అనుభవిస్తుంది రిజర్వేషన్ ఫలాన్ని. ఎస్పెషల్లీ ఇది ఎస్సీ ఎస్టీలో జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలో ఇంకా చాలా కులాలు ఉన్నాయి కాబట్టి అనుభవించిన తరాలే మళ్ళీ జరుగుతున్నాయి. లాస్ట్ సార్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు 42% మనం కోర్టు తీర్పు మీదనే ఆధారపడి ఉన్నాం అని అంటున్నాం. మనం కోర్టు తీర్పు కోసం ఇన్ని రోజులే వెయిట్ చేస్తాం. ఇప్పుడు మనకు ఉన్నవి స్టేట్ లో 3 ముఖ్యమైన పార్టీలు సార్. ఒకటి కాంగ్రెస్, ఇంకోటి బీఆర్ఎస్, ఇంకోటి బీజేపీ. వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని మేము వాలంటరీగా ఈ 42% క్యాండిడేట్లకు మేము రిజర్వేషన్ ఇవ్వదలుచుకున్నాం ఈ ఎలక్షన్స్ లో అంటే ఖచ్చితంగా కోర్టు తీర్పు అవసరం లేకుండానే బీసీలకు న్యాయం చేసే అవకాశం ఉంది సార్. ఇట్స్ ఆల్ అబౌట్ మనకు మంచి చేయాలనే దృక్పథం ఉంటే సార్. ఇప్పుడు మహాత్మా గాంధీ ఏం పదవి తీసుకున్నాడు సార్. తర్వాత చాలా మంది గొప్ప వ్యక్తులు ఏ పదవి, వినోబా భావే లాంటి వాళ్ళు మన సమరంలో ఏ పదవి తీసుకోకుండా దే డిడ్ వండర్ఫుల్ సర్వీస్. కాబట్టి ఇట్స్ ఆల్ అబౌట్ మన వ్యక్తులను, మన అణగారిన వర్గాలను మనం అప్లిఫ్ట్మెంట్ చేయాలనే దృక్పథం అన్ని పార్టీలలో ఉంటే ఈ కుల వివక్షతకు ఎన్నిటికో సమాధానం దొరుకుతుంది సార్. నా దృష్టిలో అందరూ సమానత్వంతో ఉండాలంటే కొంత పట్టు విడుపు ధోరణి, కొంత మనం అప్లిఫ్ట్మెంట్ చేయాలనే దృక్పథం మాత్రం అన్ని పార్టీలకు ఉండాలనేది నా పర్సనల్ ఒపీనియన్ సార్. ఈ అవకాశం మీతో మాట్లాడే అవకాశం నాకు దొరుకుతుందని భరత్ సార్ అనుకోలేదు, కానీ నాకు మీతో మాట్లాడే అవకాశం దొరికినందుకు, ప్యానెల్లో ఉన్న ఇంతమంది లేకపోతే కుల సంఘాలే కాకుండా కామన్ పబ్లిక్ కూడా ఏమనుకుంటున్నారన్న ఉద్దేశంతోనే చాలా వరకు ఒపీనియన్ చెప్పాం. సో కన్క్లూడ్ చేద్దాం చర్చ. మనిషికి 30 seconds. తాడు శ్రీనివాస్ గారు, శ్యామ్ సుందర్ గారు 30 seconds చెప్పండి. లేదా మీరేదో చెప్తారని. ఒకటి ఏంటంటే, ఇప్పుడు చిత్తశుద్ధి అనేది మెయిన్ గా కావాలండి. ఏది ఇంప్లిమెంట్ చేయాలన్నా ఇంప్లిమెంట్ చేసే స్థాయిలో ఉన్న వాళ్ళకి చిత్తశుద్ధి అనేది ఉండాలి. ఇప్పుడు ఒకటి జరుగుతుంది ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంది అంటే, మిత్రులు నన్ను అపార్థం చేసుకోవద్దు, ఫ్రమ్ ది బిగినింగ్ కాంగ్రెస్ పార్టీ మిగతా వాళ్ళు డిఫెన్స్ లో పడతారు, మేము ఇది అవుట్లెట్ గా మేము 42% ఇచ్చేస్తున్నాం కాబట్టి బీసీలంతా నాకు మూకుమ్మడిగా ఓట్లు వేసేస్తారు కాబట్టి వాళ్ళు డిఫెన్స్ లో పడతారు అనుకున్నారు. కానీ మొన్న హైకోర్టు తీర్పుతో సెల్ఫ్ అయినట్టుగా అయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటా అనేది ఆలోచించాల్సిన విషయం. రెండవది, కుల సంఘాల విషయంలో కూడా చిత్తశుద్ధి ఎంతవరకు ఉంది అనేది. ఇప్పుడు ఎవరైతే మనకు మద్దతు ఇస్తున్నారో వాళ్ళకి అన్ని టైంలలో మద్దతు ఇవ్వట్లేదు వాళ్ళు. ఇప్పుడు అవుట్ రైట్ గా మాట్లాడాలంటే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని చేస్తా అని ప్రకటించినాడు. ఈ కుల సంఘాల వాళ్ళందరూ బీజేపీకి ఎందుకు మద్దతు ఇవ్వలేదు? ఇప్పుడు కాంగ్రెస్ వెంట మాట్లాడుతున్నారు. ఈ మాట అప్పుడు కూడా మాట్లాడాలి కదా. వాళ్ళు నిజంగా వాళ్ళకి రాజకీయంగా
ఎలాంటి సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకపోయి ఉంటే ఈ కుల సంఘాల నాయకులకి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు మద్దతు? అంటే అప్పుడు గెలిచే పొజిషన్ లేదు, బీజేపీకి మద్దతు ఇచ్చారు. వాళ్ళ జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి వేరే టెండెన్సీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చిత్తశుద్ధి ముఖ్యము దేనికైనా. ఆ చిత్తశుద్ధి కనుక ఉంటే అన్ని పార్టీలను కలుపుకపోయి మేమే ఓన్ చేసేసుకోవాలని ఆలోచించకుండా ఏ రాజకీయ పార్టీ కానీ, అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మేమే గంపగుత్త కొట్టేసేయాల బీసీల ఓట్లన్నీ అని అనుకోకుండా వాళ్ళు గనక కలిసి గనక చేస్తే ఇది పెద్ద సమస్య కాదు. ఈ సమస్య ఎట్లా పరిష్కరించాలా అనేది రాజ్యాంగబద్ధంగా జరగాలి. రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి తీర్మానాలు చేసి పలానా వాళ్ళని అడ్డుకుంటున్నారని చెప్పేసి వాళ్ళని బదనాం చేయడము ఇది కరెక్ట్ కాదు. రాజ్యాంగ వ్యతిరేకంగా చేస్తుంది కాంగ్రెస్. భరత్ గారు చాలా చక్కగా, సరే మీరు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే కొన్ని ఛానల్స్ ఇదైనాయో, మీరు కూడా బీసీ ఉద్యమానికి, బీసీలకు జరుగుతున్న అన్యాయాలపైన రోజు మీరు చర్చలు నిజంగా కూడా చాలా ఫ్రూట్ఫుల్ గా ఉన్నాయి. దానికి థ్యాంక్స్ చెప్తూనే, రెండోది నేను ఏం చెప్తా ఉన్నానంటే, కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ వైఖరి, వారు ఎవరిని అడగకుండా 42% అనేది ఏ చట్టంలో లేదు, ఎక్కడ లేదు, ఆ ఫిగర్ ఎడికెళ్ళి తెచ్చిరో, మళ్ళీ వీళ్ళు చెప్పినట్టే ఆ కమిషన్ రిపోర్ట్ 42% ఇవ్వడం అనేది ఏ రకంగా ఉందో మీకు ఒక లైన్, ఒక లాస్ట్ ముగింపులో ఒక ఇంట్రెస్టింగ్ గా ఉండాలనేది ఒక 1 లైన్ స్టోరీ చెప్తా ఉన్నాను. భువనగిరిలో ఒక పెద్ద గుట్ట ఉంటదండి. ఆ గుట్ట ఎత్తడానికంట ఒకడు పోయి, నేను ఈ గుట్ట ఎత్తుకుంటా, నన్ను 2 ఏళ్ళు మేపుండ్రి, అన్ని కాజులు పెట్టుర్రి, బిర్యానీలు పెట్టుర్రి, నేను లేపుతాను అన్నాడట. అప్పటికి మా తాత సొంటోని ఆయన చెప్పిండట, అరే వీడు వేస్ట్ మాటలు మాట్లాడుతున్నాడు, అది ఎవరి వల్ల సాధ్యం కాదు, మీరు అనవసరంగా నమ్ముతున్నారు అని ప్రజలకు చెప్తే వాళ్ళు ఎవరు ఇన్లే, ఆయన లేపుతా అంటుండే నీ ముళ్ళు ఏం పోతుంది అని అందరు రోజుకొకటి ఆట కోసిండట, కోడిని కోసిండట, కాసు పెట్టిండట, తినబెట్టిండట, అటు బలిచిండట. 2 ఏళ్ళు అయినాక ఈ గుట్ట మా టైం అయింది కదా, ఎత్తు బాబు, మీకు ఇన్నేళ్ళు మేపినాం కదా, నువ్వు గట్టిగా అయినావు కదా, ఎత్తు అని అంటే, అగో నేను ఎత్తుకుంటా అన్నది నిజమే, కానీ మీరు మేపింది నిజమే, మీ సొమ్ము తిన్నా, అయితే మీరు ఈ గుట్టను లేపి నా ఈప్ మీద పెట్టుర్రి, అప్పుడు నేను ఎత్తుకుంటా అన్నాడట. అందరు ఈప్ బల్లగొట్టి పంపిరట. నేనేమంటున్నా అంటే, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు ఈ 2 ఏళ్ల గవర్నమెంట్ అయినాక ఇప్పుడు బిల్లు పెట్టి ఆయన చెప్పిండు 42% ఇస్తా అని. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పిండు, ఎట్లా లేపుతాడు, ఇవాళ బీజేపీ చేస్తలేదు, ఇవాళ గీళ్లు చేస్తలేరు, బదలాం చేసే కార్యక్రమం పెట్టుకుంటున్నామని. అది చెప్పొద్దు, ఇది తప్పు. రాజకీయాలలో మీలాంటి మరి మీకు ఏది అన్ని సాధ్యం కాదని తెలిసి ఎందుకు చేస్తామని చెప్పారు? అరే కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అనుకున్నది. దేశంలో అధికారం అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం 100% మేము పకడ్బందీగా అమలు చేస్తాం. మరి భారతీయ జనతా పార్టీ ఎందుకు మంది గెలిపించినప్పుడు మీ పాత్ర ఏందని అడుగుతా ఉన్నాం. మీ పాత్ర ఏది? మీరు ఇంతవరకు ఏం చేసి? రాష్ట్రంలో ఒక వైఖరి, దేశంలో ఒక వైఖరి. ఏకంగా మీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు పోయిండు రిజర్వేషన్ పెంచాలని. అమిత్ షా గారు జార్ఖండ్ లో చెప్పి 50% రిజర్వేషన్ అని. అంటే ఉద్దేశం ఏంది? మా ప్రభుత్వం అయినా వేరే మరి ఎట్లుంటుంది సార్? కేరళలో ఆర్ఎస్ఎస్ చెప్తుంది, జార్ఖండ్ లో అమిత్ షా గారు చెప్తారు, అదే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు పోతారు. మీరు మాత్రం బీసీ ముఖ్యమంత్రి చేస్తారు, బీజేపీ నేత చేయరు. మీరెక్కడ సగంగా ఉన్నారు? ఓబీసీ ప్రధానమంత్రి బీసీ రిజర్వేషన్ పెంచుతారు అడుగుంటారా? మరి మీరు చెప్పండి, అదే వైఖరి చెప్పండి. ఎందుకు మరి అసలు మద్దతు ఇచ్చారు? మరి మీ మద్దతు ఏమని చెప్పాలి కదా? మీరే చెప్పుకున్నారు, మీరే చెప్పుకున్నారు కామారెడ్డిలో దాని మద్దతు ఏమని చెప్పాలి. మరి ఎందుకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు? మరి ఎందుకు అసెంబ్లీలో మద్దతు ఇస్తారు? దేశంపై ఎందుకు వ్యతిరేకిస్తారు చెప్పండి? దేశవ్యాప్తంగా ఎందుకు భారతీయ జనతా వ్యతిరేకిస్తుంది? రాష్ట్రంలో అసెంబ్లీ మద్దతు ఇవాళ ఎల్పీ లీడర్ ని వేరే సామాజిక వర్గము, రేపు ముఖ్యమంత్రి పదవి వేరే. మీరు ఇచ్చిన హామీకే దిక్కులేదు, వాళ్ళు తర్వాత ఇస్తారట. మీరు ఇచ్చిన హామీకే దిక్కులేదు రాష్ట్రంలో, తర్వాత ఇస్తారట. ఏమన్నా ఇంత పెద్ద దిల్లండి. దయచేసి మీరు మసిపూసి మారడికాయ జగరి భారతీయ జనతా వైఖరి తెలిసిపోయింది. ఓబీసీ ప్రధానమంత్రి 4వ ఓబీసీ ప్రధానమంత్రి కావాలి తప్ప దానికోసం ఏదైనా చేస్తారు. ఇప్పుడు అంటున్నారు బీఆర్ ఎలక్షన్ తర్వాత బీసీల సమ రిజర్వేషన్ పెంచబోతున్నాం స్టేట్మెంట్ వస్తుందని చెప్పేసి లీకులు ఇస్తారు వాళ్ళ ఆంధ్రప్రభలో. కాబట్టి రేపు అది బీహార్ ఎలక్షన్ లాభం కోసం భారతీయ జనతా ఏదైనా చేస్తారు సిద్ధంగా ఉన్నది. జీఎస్టీని తక్కువ చేసి, స్లాబులు తక్కువ చేసారు, ఢిల్లీ ఎలక్షన్ కోసం 12 లక్షల రిబేట్ తీసుకొచ్చారు. కాబట్టి భారతీయ జనతా ఓట్ల కోసం, సీట్ల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అది కాదు, ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు పోయినాం. సుప్రీంకోర్టులో మధ్యప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వాదనలు రేపు జరగబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుందని చెప్పి భావించాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నా అంటే, ఏదేమైనా ఈ రిజర్వేషన్లలో వికలాంగులకు, ఎంబీసీలకు, సంచార జాతులకు పూర్తిగా న్యాయం జరగాలి. తీసేయాలని చెప్తారు. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకేం చెప్తున్నా అంటే, సరే
అగ్రవర్ణాలకు చెందిన మంత్రుల, ముఖ్యమంత్రుల, మా తర్వాత ఎమ్మెల్యేలకు వాళ్ళకి ఆత్మాభిమానం అంటారన్నా ఏం వర్ణం మళ్ళీ చెప్తే పాపం మేము కూడా వాళ్ళు- తెలుసుకుంటాం. అంటే చెప్తున్నా, మీరు అంటారు కదా, మీరు మీరు అంటారు కదా మీరు అంటే మీ అగ్ర కులాలు అంటారు కదా, వాళ్ళకి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉందో లేదో కానీ వాళ్ళకైతే ఆత్మాభిమానం. నేనేమంటున్నా అంటే వాళ్ళ అగ్రవర్ణం అన్నప్పుడు మేము ఏం వర్ణం అని చెప్పాలి కదా అన్న. ఏనా మీరు ఏమంటారో చెప్పండి. పిలువబడే కులాలకు ఏదైతే మీరు వినిపిస్తలేదు. అంటే ఇప్పుడు మీరు ఇంకొకటి వినిపిస్తలేదు, కావాలని కట్ చేస్తారు ఇది. అయితే ఏదన్నుండని వాళ్ళు రెడ్లు అంటారా, మీరు ఇంకా వెలమలు అంటారా, కమ్మలు అంటారా, ఏదనండి, వాళ్ళకి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, అధికారంలో ఉన్న వాళ్ళకు లేదు, లేకున్నా మాకు సంబంధం లేదు. కానీ మేము మాత్రం మాకు ఆత్మాభిమానం ఉంది, ఆత్మగౌరవం ఉంది. కాబట్టి మేము ఆత్మాభిమానం, ఆత్మగౌరవం తోటి మా పోరాటం వీరోచితంగా చేస్తాం. సమాజ పరివర్తకులుగా మనం అందరం అదే చేయాలి. మాతో పాటు రిజర్వేషన్ తీసుకున్నాక ఎందుకే మీరు కొట్లాట? ఎందుకు కొట్లాడలేదు? స్టడీ సర్కిల్ ఏవి లేవని ఇంతసేపు చెప్తే కానీ ఇంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు విన్నావు కదన్నా, సీన్ అన్న అందరికీ పెట్టమని రాదన్న స్టడీ సర్కిల్. కులాల వారికి అన్నా ఒక్క మేము మీటింగ్ పెడతాం. స్టడీ సర్కిల్ జనాభా ప్రాతిపదికన పెట్టమను. ఏదన్నా పెట్టండి, ఉండాలి కదనే, ఏదన్నా పెట్టు. సిఎస్ఆర్ పండిస్తే మొత్తం రాష్ట్ర ఏదన్నా పెట్టన్నా, ఏదన్నా స్టడీ పెట్టు. సర్కిల్ ఇవి అవి ఏవి లేవు. అరే పేదోడు చదువుకోవాలి కదనే. చదివేటోనికి చదువు చెప్తామని చెప్పమను గవర్నమెంట్. అదే చేయమన్నా. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఒకటన్నా, మన ఊర్లో అవునన్నా కాదన్నా ఎస్సీ ఎస్టీలు ఊరు బయట ఉన్నమాట వాస్తవం. ఊర్లో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్యులు అందరం కలిసి ఉన్నాం. కానీ ఏమన్నా అంటే మమ్ములనే నిందితులుగా చేర్చి మమ్ములను వేరు చేసి మేము ఎస్సీ ఎస్టీలం ఒకటి అనేది తప్పు. ఎస్సీ ఎస్టీలైనా, బీసీలైనా, మైనార్టీలైనా మనం అందరం ఒకటే అనే భావ వ్యక్తీకరణ కావాలి. ఆ దిశగా సీనన్న పనిచేయాలి, చరణ్ అన్న పనిచేయాలి. మీటింగ్ కే పిలుస్తలేవు, పిలిచే రోజు పిలుస్తానా? మీ ఎజెండా నేను ఎత్తుకున్నా, మీ ఎజెండా నేను ఎత్తుకున్నా, మీ ఎజెండా నేను ఎత్తుకున్నా. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు, శ్యామ్ సుందర్ వరయోగ్ గారు, తాడూరు శ్రీనివాస్ గారు, ఇంతకుముందు చర్చలో చేరిన శరత్ గారు, చాలా మంది కలర్స్ కూడా వాళ్ళ ఒపీనియన్ తెలుసుకున్నారు. రేపు ఉదయం 11:30-12 గంటల వరకు లోకల్ బాడీ ఎలక్షన్ భవితవ్యం తేలబోతుంది. రేపు ఉదయం అని ఎందుకు చెప్తున్నా అంటే రేపు సుప్రీంకోర్టులో కేసు ఉంది, మిస్లేనియస్ మ్యాటర్స్. జనరల్గా సుప్రీంకోర్టులో ఫ్రెష్ అడ్మిషన్ కేసెస్ మాక్సిమం 10-15 నిమిషాలు లేకపోతే హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్ జరగవు. హైకోర్టులో జరిగినట్టు 2 రోజుల పాటు ఆర్గ్యుమెంట్స్ ఉండవు. అడ్మిట్ చేస్తారా లేకపోతే రిజెక్ట్ చేస్తారా? అడ్మిట్ చేస్తే స్టే వెకేట్ చేస్తే గతం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇమీడియట్గా 67% రిజర్వేషన్ అంటే 42% బీసీతో వెళ్ళిపోవచ్చు. లేదా అడ్మిట్ చేయకుండా రిజెక్ట్ చేస్తే ఇంకా కథ కంచికే. రిజర్వేషన్స్ ఇప్పుడప్పుడు తేలవు, హైకోర్టులో పూర్తిగా అయ్యేంతవరకు తేలవు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేపు మధ్యాహ్నం కేబినెట్ మీటింగ్ ఉంది. సుప్రీంకోర్టు కనుక రిజెక్ట్ చేస్తే ఈ 42% లేకుండానే ముందుకెళ్లాలా లేదా హైకోర్టులో కేసు మొత్తం అయ్యేంత వరకు వెయిట్ చేయాలా, అది రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలి. సో రేపు సుప్రీంకోర్టు కీలకం. రేపు స్టే మీద వెకేట్ ఇచ్చిందంటే పంచాయతీ ఎన్నికలు ఇమీడియట్గా ఉంటాయి. స్టే వెకేట్ చేయకుంటే అప్పుడు బాల్ రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి బాల్ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులోకి వస్తుంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ఇమీడియట్గా కండక్ట్ చేయాలా లేదా హైకోర్టు తీర్పు తర్వాత చేయాలా. హైకోర్టు November 5న మళ్ళీ విచారణ ఉంది. 30 మంది పిటిషనర్ల ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ వినాలి కాబట్టి కనీసం 3-4 రోజుల పాటు, ఒక 3-4 రోజుల పాటు ఆర్గ్యుమెంట్స్ వినాలి, విని జడ్జిమెంట్ రాయాలి. ఆ జడ్జిమెంట్ రాసేందుకు కూడా ఈజీగా 2-3 మంత్స్ కాన్స్టిట్యూషన్ పరంగా కాబట్టి 2-3 నెలలైనా పట్టొచ్చు. సో February-March వరకు హైకోర్టులో కేసు కాదు. అప్పటి వరకు స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తారా లేదా 42% లేకుండానే ముందుకెళ్తారా? రేపు కీలకమైన రోజుగా చెప్పాలి. రేపు మినిట్ టు మినిట్ అప్డేట్స్ మనం ఖచ్చితంగా జీ తెలుగు న్యూస్లో ఇంతకుముందు ఇచ్చినట్టు కంటిన్యూ చేస్తాం. రేపు ఉదయం 10 గంటల నుంచే దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఎప్పటికప్పుడు సమాచారం, సుప్రీంకోర్టులో జరుగుతున్న ఆర్గ్యుమెంట్ సమాచారం అందిస్తాం. ఇది ఇవాల్టి DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.